అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మార్చుకుంటే మంచిది. జగన్ రెడ్డిగా కాకుండా జలగరెడ్డిగా, బాదుడు రెడ్డిగా, దంచుడు రెడ్డిగా పేరు మార్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 56 నెలల్లో దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, బాదుడే బాదుడు, వీర బాదుడు, ధరల మోత, పన్నుల బాత. ఇది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ 56 నెలల్లో దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ప్రజల మీద బాదాడు. ఏ విధంగా జలగ మనుషుల రక్తాన్ని పీలుస్తుందో దాని ఆహారమే అది. ఆ విధంగా వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నుల మోత ద్వారా, ఛార్జీల వాతల ద్వారా ప్రజల నుండి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ 56 నెలల్లో లాగడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మట్టి ముద్ద ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది. ఇచ్చిందేమో గోరంత, లాక్కున్నదేమో కొండంత. మద్యం ధరలు పెంచడం ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలు అదనంగా మందుబాబుల నుండి లాగింది. ఇసుక ధరలు పెంచడం ద్వారా 10,000 కోట్లు, ఆస్తి పన్ను పెంచడం ద్వారా 7,000 కోట్లు, డ్రైనేజు నీటి పన్నులు పెంచడం ద్వారా 4,000 కోట్లు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా 30,000 కోట్లు, పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం ద్వారా దాదాపు 50,000 కోట్లు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా 15,000 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా 1,400 కోట్లు, రేషన్ సరుకుల రేట్లు పెంచడం ద్వారా దాదాపు 1,200 కోట్లు. ఈ విధంగా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల నుండి లాగడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.